బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మొట్టమొదటిగా యెస్రోను, రాము, అమినాదాబు, నైసాను, సల్మాను, బోయాజు, ఒబేదు, యషియా ఈ యొక్క గోత్రాల గురించి మనం అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా రాయబడింది. ప్రాముఖ్యంగా యేసు ప్రభు సంతానం. యేసు ప్రభు దావీదు గోత్రం నుండి పుట్టినవాడిగా మనం అర్థం చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దావీదు తర్వాత సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము వీళ్ళంతా కూడా యోధా రాజులు. అహజ్యా, యావాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, తర్వాత ఏషియాకు ఉన్నటువంటి కుమారులు యెహోయాషు, యెహోయాకీను, సిద్కియా. వీళ్ళు బబులోను చెరకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనలను దేవుడు తన యొక్క కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాడు. యోధ అనగా దేవుణ్ణి స్తుతించుట, యోధ అనగా దేవుణ్ణి మహింపరచడం.